అజయ్ బాబు కానీ నేను కానీ కేఏ పాల్ కానీ మీరు రాజకీయ లబ్ధి కోసం ఆయన మరణాన్ని అడ్డు పెట్టుకున్నారంటున్నారా? అదే మాట నేను ఇంకోలాగా చెప్పండి. క్రైస్తవుల పక్షముగా నిలబడే ప్రభుత్వం కావాలి, ఒక పార్టీ కావాలి, ఒక పొలిటీషియన్ కావాలి. మాకు కష్టం వస్తే గొంతెత్తడానికి అసెంబ్లీలో ఒకడు లేడు మాకు, పార్లమెంట్లో గొంతెత్తడానికి ఒకడు లేడు మాకు. ఈ రెండు ప్రాబ్లమ్స్ మాకు. కాబట్టి నెగిటివ్ కామెంట్స్ రాందెవరిని? యేసు ప్రభుని కూడా అన్నారు, దేవుణ్ణి కూడా అన్నారు, రాముణ్ణి అంటున్నారు, సీతని అంటున్నారు, ఖురాన్లో ఉన్న అల్లాని అంటున్నారు. ప్రతి దేవుని కూడా తప్పులు పడతారు మనుషులు. అది ఏ మతానికి కులానికి సంబంధం లా. మనుషుడి నైజం ఏంటంటే వాడికి నచ్చకపోతే నచ్చలేదని మాట్లాడేస్తాడు. ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ కి నేను స్పందించాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు మా క్రైస్తవులే నాకు నెగిటివ్ మాట్లాడుతున్నారా? మాట్లాడిని. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నాకు సపోర్ట్ చేస్తున్నారు కదా, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నన్ను పాజిటివ్ గా తీసుకుంటున్నారు కదా నా వ్యాఖ్యల్ని. 100 మందికి నా వ్యాఖ్యలు నచ్చకపోతే నేనేం చేయలేను. మీరు ఒకటి అన్నారు, అజయ్ బాబు కానీ నేను కానీ కేఏ పాల్ కానీ మీరు రాజకీయ లబ్ధి కోసం ఆయన మరణాన్ని అడ్డు పెట్టుకున్నారంటున్నారా? అదే మాట నేను ఇంకోలాగా చెప్పండి. ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత రేపటి రోజున ఎలక్షన్స్, రేపటి రోజున రాబోతున్న ఎలక్షన్స్ లో మంచి నాయకుణ్ణి, క్రైస్తవులకు అండగా ఉండే నాయకుణ్ణి మేము ఎన్నుకోవాలి. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత ఏ సేవకుడు మరణించకూడదు, ఏ సేవకుడు మీద దాడులు జరగకూడదంటే క్రైస్తవుల పక్షముగా నిలబడే ప్రభుత్వం కావాలి, ఒక పార్టీ కావాలి, ఒక పొలిటీషియన్ కావాలి. కాబట్టి ఆయన మరణాన్ని అడ్డు పెట్టుకొని ఇంకొకరు ఆయనలాగా మరణించకూడదని రాజకీయ కోణంలో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కరెక్టే. రాజకీయ కోణంలో మేము ఎందుకు దీన్ని ముందు తీసుకెళ్తున్నామంటే రాజకీయ సపోర్ట్ మాకు కావాలి. మాకు క్రైస్తవులకు ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే 2 ప్రాబ్లమ్స్. మాకు ఆర్థిక సహకారం లేదు, క్రైస్తవుల ప్రాబ్లం అది. రెండవది, మాకు కష్టం వస్తే గొంతెత్తడానికి అసెంబ్లీలో ఒకడు లేడు మాకు, పార్లమెంట్లో గొంతెత్తడానికి ఒకడు లేడు మాకు. ఈ 2 ప్రాబ్లమ్స్ మాకు. కాబట్టి ఈ రోజు రాజకీయ కోణంలో మేము ప్రవీణ్ పగడాల గారిని ఎందుకు తీసుకున్నామంటే ఆయన ఆశయాలు నెరవేరాలంటే, ఆయన సిద్ధాంతం నెరవేరాలంటే ఖచ్చితంగా అసెంబ్లీలో ఒక గొంతు మాకు ఉండాలి, పార్లమెంట్ లో ఒక గొంతు మాకు ఉండాలి. అలా ఉండాలంటే మేము ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది దేని మీద? పొలిటికల్ ఇష్యూస్ మీద కదా, పాలిటిక్స్ మీదనే కదా, పొలిటీషియన్ కోసమే కదా. మరి కేఏ పాల్ గారు మాట్లాడిన దాంట్లో తప్పేంటి? నేను మాట్లాడే దాంట్లో తప్పేంటి? అజయ్ మాట్లాడే దాంట్లో తప్పేంటి? మేము ఒకటే చెప్తున్నాం, క్రైస్తవులు పాలిటిక్స్ లోకి రండి అని చెప్తున్నాం. మేము ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత మేము లేవనెత్తే వ్యాఖ్యలు ఇవే. రెచ్చగొడుతున్నారు. అవును, క్రైస్తవులు రెచ్చగొడుతున్నారు. అంటే మీరు రెచ్చగొట్టడం వల్ల దేనికి అదే చెప్తున్నాను, మేము రెచ్చగొట్టి హాని కలగట్టంలా. హాని కలుగుతుంది ఎక్కడని చెప్తున్నాను, అలా రెచ్చగొట్టడమే హానికరం అని చెప్తున్నా. అభినయ దర్శన్ రెచ్చగొట్టినా మా వాళ్ళు రెచ్చిపోరు. నేను రెచ్చగొట్టేది ఏంటంటే మౌనంగా ఉన్నది చాలు, ఇప్పుడు మీరు అన్యాయాన్ని ప్రశ్నించడం అని రెచ్చగొడతారు. సరే, అన్యాయం ప్రశ్నించమన్నారు కదా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు కేఏ పాల్ ఉన్నారు, ఆయన్ని అసలు లైవ్ లోకి పిలిచింది కారణం ఏంట్రా అంటే ఏదైతే రిపోర్ట్ ఉందో, పోస్ట్ మార్టం రిపోర్ట్, దాని గురించి డిస్కస్ చేయడానికి ఆయన్ని అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. నాకు తెలిసినంత మటుకు నేను చూసిన దాని ప్రకారం. కానీ అక్కడ ఆయన మాట్లాడిన విధానం ఏంటి? లేదు, ఆ రిపోర్ట్ గురించి చాలా తక్కువ మాట్లాడడం, రాజకీయ లబ్ధి కోసం ఎక్కువ మాట్లాడడమే ఉంది. సో దీని మీద మరి ప్రజలకి తప్పుగా వెళ్ళదంటారా? వినండి, చెప్తాను. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోయి కరెక్ట్గా నెల, ఇది ఏప్రిల్ 24 ఈరోజు, కరెక్ట్గా 4 రోజులు అంటే 30 రోజులు అయిపోయింది. ఈరోజు నన్ను ఒక ఇంటర్వ్యూ ఛానల్కి పిలిచారు. ఏమని? పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద మాట్లాడదామని పిలిచారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద ఎంతసేపు నేను మాట్లాడచ్చు? 1 నిమిషమా? 10 నిమిషాలు, 5 నిమిషాలు, 5 నిమిషాలు, గంట ఇంటర్వ్యూలో ఒక 10 నిమిషాలు మాట్లాడచ్చు అని మీరే చెప్పినప్పుడు ఇక మిగిలిన 50 నిమిషాలు నేను ఏం మాట్లాడాలి? రానున్న రోజుల్లో క్రైస్తవుడు రాజకీయాల్లోకి రావాలి, ఒక క్రైస్తవుడు పొలిటికల్ రావాలి. నేను చెప్పండి. ఓకే, మీరు చెప్పారు, ఒక్క రిపోర్ట్ మీద మాట్లాడి మీరు అంటున్నారు. అలాంటప్పుడు అసలు కార్యాచరణ ఏంటి అంటే ఏంటి? ఇప్పుడు ఈ రోజు మనం పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద మాట్లాడాము. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద మాట్లాడిన తర్వాత, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫలానా అని తెలిసిన తర్వాత మనం నెక్స్ట్ కార్యాచరణ ఏంటి దాని గురించి మాట్లాడాలి. కానీ ఆ కార్యాచరణ రాజకీయ లబ్ధి కోసం ఉండకూడదు అనేది నా ఉద్దేశం. ఇంకొకటి, ఆ ఫ్యామిలీ కోసం మాట్లాడాలి. ఆ ఫ్యామిలీ తర్వాత ఫ్యూచర్ ఏంటి ఆ ఫ్యామిలీది, అండ్ ఆ పిల్లలు కానీ లేకపోతే ఆ వైఫ్ ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ పగడాల గారు, ఆవిడ పరిస్థితి ఏంటి, లేదా ఆయన తలపెట్టినటువంటి కొన్ని కార్యాలు ఉన్నాయి. ఏది? అనాథలను దత్తత తీసుకోవడం, ఆయన పోషించడం, వాటి గురించి మాట్లాడాలి.
లేదా అది కూడా కాదంటే రాజమండ్రిలో ఆయన బైబిల్ స్కూల్ ఏదో కడుతున్నారు, బైబిల్ కాలేజ్. సో దాని గురించి మీరు విరాళాలు సేకరించి దానికి ఇవ్వడం. ఇప్పటి వరకు మీరు కలెక్ట్ చేశారు కదా అమౌంట్, ఆ అమౌంట్ లో ఎవరైనా సరే ఇప్పటి వరకు ప్రవీణ్ పగడాల గారి బైబిల్ కాలేజ్ గురించి ఏమైనా ఇవ్వడం జరిగిందా? ఇవ్వలేదు, మేము అడగలేదు. అది నెంబర్ 1. అది మీరు అది చేయరు, ఎందుకంటే మనకి అది అవసరం లేదు. మనకి ఏంటంటే రాజకీయ లబ్ధి. సరే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు క్రైస్తవ్యం గురించి మీరు మాట్లాడారు కదా, ఇప్పుడు క్రైస్తవ్యం గురించి మీరు రిప్రజెంట్ చేసేటప్పుడు ఇప్పటి వరకు కూడా మన భారతదేశంలో కానీ లేకపోతే ఎక్కడైనా కానివ్వండి క్రైస్తవ్యం వైపు నుంచి ఎవరైనా పెట్టడం జరిగిందా? జనాలకి సేవ చేయడం ఏమైనా చాలా మంది చేశారు, నేను కూడా చేశాను లిటరల్ గా. ఎప్పుడు? చాలా సందర్భాల్లో చేశాను. ఓకే, ఫస్ట్ నాకు ముందు అడిగిందని చెప్పండి. ఒకటి చెప్తాను, అది దానికంటే ముందు ఒకటి అడిగారు, మీరు మర్చిపోయారేమో, నేను చెప్తాను. చెప్పండి. ఫ్యామిలీ కోసం మాట్లాడొచ్చు కదా, భార్య బిడ్డల పరిస్థితి ఏంటి, ఆ ఫ్యామిలీ ఎలా సర్వైవ్ అవుతుంది, రేపటి రోజు వాళ్ళకి ఇబ్బంది కలిగితే అన్నారు కదా. నేను ఒకటి చెప్తా, ప్రవీణ్ పగడాల గారు చాలా గొప్ప విలువలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మరణించడానికంటే ముందే కూడా ఆయనకు తెలుసు ఏ రోజైనా నన్ను చంపుతారని ఆయన చాలాసార్లు చెప్పాడు, ఆయనకు తెలుసు. ఆయన ప్రిపేర్డ్గా ఏం చేశాడంటే భార్య బిడ్డలకు కావాల్సినటువంటి అన్నిటినీ సిద్ధం చేసి, వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీస్ అన్నీ సిద్ధం చేసి, డబ్బుని సిద్ధం చేసి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్థికంగా, నేను చెప్తున్నా ఎలాంటి లోటు లేకుండా, ఈయన లేకపోయినా వాళ్ళు సర్వైవ్ అవ్వటానికి లైఫ్ టైం అంతా కూడా ఆయన సిద్ధం చేసి వెళ్ళిపోయాడు, అంతా సెట్ చేశాడు, అరేంజ్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆర్థికంగా ప్రవీణ్ పగడాల గారి కుటుంబీకులు అలాగని ఇక్కడ ఇంకొకటి ఉంది. అలాగని ఆయనకి రావాల్సిన, అంటే ఆయన మరణం తర్వాత వచ్చేటువంటి కొంత డబ్బు ఏదైతే ఉందో రాకుండా చేశారు కదా, రాకుండా మీరు చేశారు, రాకుండా చేశారు కదా, మేము కాదు మీరే చేసింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు లేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వాళ్ళు అవసరం లేదు, మేము తీసుకుని వెళ్ళిపోతాం బాడీని అంటే, లేదు పోస్ట్ మార్టం చేయాలి అని చెప్పి కూర్చుంది ఎవరు? మీరు కదా. ఒక యాక్సిడెంట్ అయ్యింది అంటే ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయాలి, అది రూల్. అది వద్దన్నప్పుడు వదిలేయాలి కదా. వద్దంటానికి ఫ్యామిలీ వద్దంటే కదా, చేయమంటానికి మేమెవరు, వద్దంటానికి వాళ్ళు ఎవరు? ఒక చట్టం ఉంది, ఒక గవర్నమెంట్ రెడీ అయిపోయారు, ఇచ్చి పంపించేసాడు. తప్పు కదా అది, ఎందుకు అడ్డం పడ్డారు? తప్పది, అలా ఇచ్చి పంపించకూడదు. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు పోలీసులు ఎవరు చేయకుండా ఇచ్చి పంపించడానికి, పోస్ట్ మార్టం చేయకుండా ఫ్యామిలీ రిక్వైర్మెంట్ ఉంటే ఫ్యామిలీ రిక్వెస్ట్ చేస్తే ఇచ్చేయడంలో ఎట్లాంటి ఇది లేదండి, చాలా జరిగినాయి. నేను చెప్తున్నా, అట్లాంటి చాలా ఉన్నాయి. ప్రవీణ్ పగడాల గారు ఫ్యామిలీ కంటే కూడా పబ్లిక్ పర్సన్ ఆయన ఎక్కువ. టోటల్ క్రిస్టియానిటీకి కావాల్సిన వ్యక్తి ఆయన. టోటల్ క్రిస్టియానిటీ అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు, అప్పుడు లేదే. 25% మందికి మాత్రమే, 85% మందికి ఎవరికి తెలియదు. చెప్తాను, రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు నేను ఉన్నాను అక్కడ, ఆ ఫ్యామిలీతో కూడా నేను మాట్లాడానని చెప్పాను మీకు ఆల్రెడీ. అక్కడ రూమ్ లో మేమందరం ఒక 20 మంది మాట్లాడుతుంటే, ఫ్యామిలీ మెంబర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మా పాస్టర్ ఒక 5-6 మంది మాట్లాడుతుంటే, బయట 10,000 మంది జనం అన్యాయం జరిగితే ఊరుకోం, వి వాంట్ జస్టిస్ అని కేకలేస్తున్నారు. 10,000 మంది జనం. మీరు ఎలా అంటారు ప్రవీణ్ పగడాల గారు పబ్లిక్ పర్సన్ కాదని, పబ్లిక్ ఫిగర్ కాదని? 10,000 మంది జనం. ఆ 10,000 మంది ఏ రోజు వచ్చారు? వాళ్ళందరూ కూడా చనిపోయిన తర్వాత చనిపోయింది నైట్ 12:30కి. ఆ మృతదేహాన్ని తీసుకొచ్చింది ఉదయం 6 గంటలకు 7 గంటలకు తెచ్చారు. 2 days తర్వాత అండి. నేను చెప్తా మీకు క్లియర్ గా చెప్తా. చెప్పండి. ఆ 2 రోజులు కూడా ఓదలు కొట్టేశారు మామూలుగా. ఎవరెవరైతే ఇప్పుడు అక్కడ ఆ ఇన్సిడెంట్ లో ఉన్నారో, మీరు కానివ్వండి లేకపోతే వేరే అదర్ ఎవరైతే ఉన్నారో అక్కడ, వాళ్ళందరూ కూడా జనాలందరినీ, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఓదలు కొట్టేశారు. ఇది అనుమానాస్పద మృతి అని చెప్పి స్టార్ట్ చేసి చివరికి కట్ చేస్తే నెక్స్ట్ ఒక 1 hour 2 hours మళ్ళీ మారిపోయింది. ఏమని? ఇది కంపల్సరీ గ్యారంటీ హత్యే, మేము వాళ్ళు వదలం. మీరే అన్నారు ఇది హత్య అని తెలిసిందా, ఎవరిని వదలం, గుడ్డలు ఊరు తీసుకొడతా అన్నట్టు మీరు మాట్లాడారు. అలా అనలేదులే, అక్కడ ఫైర్ బ్రాండ్ ఎవరు ఉన్నారంటే అది మీరే నాకు కనిపించింది. అజయ్ బాబు గారు ఉన్నారు, అది వేరు. కానీ మీరు చేసిన వ్యాఖ్యలు అక్కడ ఎంత మంది క్రిస్టియన్స్ మనసుల్లో అది నాటుకుపోయిందంటే, విష బీజంలో వేశారు మీరు. విష బీజంలో చెప్పండి. సరే, ఎవరెవరు గుండు కొట్టించారు, ఎవరెవరు గుడ్డలు తీసుకొట్టారు, ఎవరైనా రచ్చలు చేశారా? సరే, నేను అన్నాను మాట్లాడతారు. వినండి, నేను మాట్లాడిన మాటలను బట్టి ఏ క్రైస్తవుడైనా గొడవలు చేశాడా, కొట్టాడా, తిరగబడ్డాడా, అరిచాడా? ఎవరు లేదే. నేను అంటుంది ఒకటే, అది హత్య, 100కి 1000% అది హత్య. అది కాదంటానికి ఎవరు సరిపోరు. చిన్న పిల్లోడు కూడా దాన్ని హత్య అని అంటున్నాడు. ఈరోజు కన్ఫర్మ్ చేసి మాట్లాడుతున్నాం అది హత్య. ఆ చిన్న పిల్లోడు ఎవరో కూడా తెలియదని పాపం వాళ్ళకి ఇంత కూడా అవగాహన లేదు. వాళ్ళు హత్య అని చెప్పే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఆయన పడిన విజువల్స్ కూడా చూపించారు. బట్
కానీ దాన్ని మాత్రం ఒక రేంజ్ లో తిప్పారు మీరు. దాన్ని ఎట్లా అంటే తిమ్మిని బమ్మిని తిమ్మిని చేస్తారని చూడండి. ఆ టైంలో మీరు మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పేసి చెప్పొచ్చు. సక్సెస్ అవ్వలేదు కదా, మీరు సక్సెస్ అయ్యారు, ఫెయిల్యూర్ అయిపోయాం మేము. మీరు ఫెయిల్యూర్ అయ్యారు కానీ జనాల మనసుల్లో ఆ బీజం వేయడంలో మాత్రం సక్సెస్ అయ్యారు అంటున్నా. సక్సెస్ అవ్వడానికే కదా ప్రయత్నం. ఆఖరికి పాపం దేవుణ్ణి ఎంతో నమ్మేటువంటి కొంతమంది వృద్ధులు వాళ్ళ మనసులో కూడా